కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గుంతల్ని పూర్తి చేసి గుంతలు లేని రోడ్డు మయంగా తయారు చేస్తారని చెప్పి ఏదో ఒక సాకుగా 2-3 గుంతలు నింపి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అధ్వాన పరిస్థితుల్లో గుంతల రోడ్డు తయారైనాయి. ముఖ్యంగా పెద్ద హరివాణం గ్రామ వైఎస్ఆర్ కుటుంబం ఈరోజు గుంతలను పూడుస్తూ ఈరోజు గుంతల్ని చూపిస్తూ కూడా ఈరోజు ఇక్కడ ఒక వరి నాటడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకుడు ఉన్నా కూడా మొన్న చిన్న పెండకల్లో ఎక్కడ చూసినా ఆదరి మండలంలో 20 లక్షలతో 2 కోట్లతో రోడ్లు వేసాం, సీసీ రోడ్లు వేసాం, అది చేసాం ఇది చేసామని బిల్డప్ తప్ప ఈరోజు అయ్యా నీ పెద్ద హరివాణం రోడ్డు ఏమైంది? ఈరోజు గ్రామంలో పోయే రోడ్డు ఈరోజు మహిళలు నడవలేని పరిస్థితిలో ఈరోజు అధ్వాన స్థితిలో పెద్ద హరివాణం మెయిన్ రోడ్డు ఉంది. అది తెలుసుకొని కారులో పోయే నీకు ఈ రోడ్డు గురించి ఏం తెలుస్తుంది అని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా ఎమ్మెల్యే అయితే ఎక్కడున్నాడో కానీ కేవలం ఈరోజు ఆదోని ఎమ్మెల్యే కేవలం మీడియా ముందు మాటలు తప్ప ఏమి చేతల కాని ప్రభుత్వంతో ఈరోజు కూటమి ప్రభుత్వం తయారైంది. ఈరోజు మా సాయి ప్రెసిడెంట్ అన్న ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. మా సాయి ప్రెసిడెంట్ అన్న ఆదేశాలు ఇస్తే అయ్యా పార్థసారథి గారు నీకన్నా డబుల్ రేట్లో మీడియా సమావేశం చేస్తాం, ఈ అబ్బ తగ్గేదిలే అని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే సహనం పాటించండి మా సాయి ప్రెసిడెంట్ అన్న చెప్పడంతో ఎవరు కూడా మీడియా ముందుకు రాకుండా ఉన్నాం. అంతేకాదు నువ్వు ఆదోనికి తెచ్చింది ఏముంది, పెద్ద హరివాణం తెచ్చింది ఏముంది అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం. ఈరోజు రైతులు యూరియా కొరతతో తల్లాడిల్లిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కి క్యూలో నిలబడాల్సిందే, యూరియాకి క్యూ నిలబడాల్సిందే, రేషన్కి క్యూ నిలబడాల్సిందే. ఈ అధ్వానమైనటువంటి స్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తెచ్చింది. అంతేకాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డేటుకి ఆ ఒక సంక్షేమ పాలనని అమలు చేస్తూ ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మాట్లాడు.